ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఓడించడానికి దేవతలందరి కలయికతో దుర్గాదేవి జన్మించిందని మీకు తెలుసా? రాక్షసుడు మహిషాసురుడు ఒక వరం పొందాడు. అది అతన్ని దాదాపు అజేయంగా మార్చింది, స్వర్గాన్ని భయపెట్టింది మరియు దేవతలను ఒక్కొక్కటిగా ఓడించింది. అతనిని ఆపడానికి తెగించి దేవతలు తమ దైవిక శక్తులను కలిపి ఒక బలీయమైన శక్తిని సృష్టించారు. ఈ దైవిక శక్తి నుండి దుర్గాదేవి ఉద్భవించింది. దేవతలందరి బలాలు మూర్తీభవించింది. వారు ఆమెకు బహుకరించిన వివిధ ఆయుధాలను ధరించి మహిషాసురుడిని ఎదుర్కోవడానికి బయలుదేరింది. మంచి మరియు చెడుల మధ్య పోరాటానికి ప్రతీకగా వారి యుద్ధం 9 రోజులు మరియు రాత్రులు సాగింది. 10వ రోజున దుర్గా చివరకు మహిషాసురుడిని ఓడించి విశ్వానికి సమతుల్యతను పునరుద్ధరించింది. ఈ కథ దుర్గాపూజ పండుగ సందర్భంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని తెలియజేస్తుంది. మీరు ఈ దైవిక బలం యొక్క కథను ఆస్వాదించినట్లయితే హిందూ పురాణాల నుండి మరిన్ని కథనాల కోసం సభ్యత్వాన్ని పొందడం మరియు మీ ఆలోచనలను క్రింద వదిలివేయడం మర్చిపోవద్దు.